మనకి పంజాబ్ ఎట్లాగో పాకిస్తాన్‌లో పంజాబ్ ఉంటుంది. వాస్తవంగా ఖలిస్తానీలు కోరుకునేది 2 పంజాబుల్ని కలిపి పంజాబ్ సిక్ రాజ్యం ఖలిస్తానీ రాజ్యం కావాలి. వాస్తవంగా పాకిస్తాన్ అయితే తన పంజాబ్‌ని వదులుకోదు. అదే వాళ్ళకి అతి పెద్ద వనరు. వాస్తవంగా పాకిస్తాన్‌లో ఉన్న పాలకులలో అత్యధికులు, అట్లాగే పాకిస్తాన్‌లో ఉన్న సైన్యంలో కీలక పదవుల్లో ఉన్న అత్యధికులు పంజాబ్ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. పాక్‌లోని పంజాబ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. అక్కడే వ్యవసాయానికి సంబంధించి సింధ్, పంజాబ్ ఈ రెండే అద్భుతమైనటువంటి ఆదాయ వనరులు. ఇప్పుడు ఈ జీలం చెనాబ్ నదికి సంబంధించి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి ఆ వాటర్‌ని మనం ఎప్పుడైతే డైవర్ట్ చేసేసుకున్నామో రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్ ఇట్లా కాశ్మీర్ ఈ రాష్ట్రాలకి మళ్లించేస్తున్నాం మాక్సిమం వాటర్‌ని. అంతకుముందు ఖాళీగా ఎక్కడున్నా అక్కడికి మాత్రం నీళ్ళు వెళ్తా ఉండే. ఇప్పుడు అవి మళ్లిస్తూ ఉండటంతోనే పెద్ద సమస్య ప్రారంభమైపోయింది. ఇంకా వర్షాకాలం రాలేదు. ప్రస్తుతానికి ఈ సందర్భంలో ఇప్పటికే నాట్లు వేసేస్తారు అక్కడ వాళ్ళు. మే, జూన్‌లో వేస్తారు వాళ్ళు. అక్కడ ఇప్పుడు ఆ నదీ ప్రాంతం అంతా ఎండిపోయింది. వ్యవసాయానికి నానా తిప్పలు పడే పరిస్థితి. దాంతో పంజాబ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు రైతులు. భారత్ కొట్టిన దెబ్బకి అక్కడ యాజిటేషన్ స్టార్ట్ అయినాయి.